అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 26వ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదరు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన తులారాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు. మనోబలంతో విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగును. కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగును. అనారోగ్య సమస్యలు తొలగును. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు. శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభ కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు. మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు. కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని ఏర్పరుస్తుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలు తొలగున సమయానికి విశ్రాంతి అవసరం. మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన బంధువులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. పురోగతిని సాధిస్తారు. మంచి చేకూరుతుంది. చక్కటి ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు. అదేవిధంగా కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు. అదృష్టవంతులనే చెప్పవచ్చు. ఈ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. అదేవిధంగా పెద్దల పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందిన సమాచారం ఓరటను కలిగిస్తుంది. ఒక వార్త మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు. మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఒక శుభవార్త సంతృప్తిని ఏర్పరుస్తుంది. కృషికి తగిన ఫలితాలు ఏర్పడిన చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. అదేవిధంగా ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటివారిని ఆకడతారు. ఆధ్యాత్మికంగా శుభకాలం అనేది చెప్పవచ్చు. అదేవిధంగా నిలకడగా వ్యవహరిస్తారు. ఆచితూచి వ్యవహరిస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శుభ ఫలితాలు వెలువడిన లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటివారిని కలుపుకొని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. ఆర్థిక యోగాలు ఏర్పడిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తొలగున అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. క్రమంగా సమస్యలు తగ్గున ప్రశాంతంగా ఆలోచిస్తారు. వాచదోషం పెరగకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల వ్యవహారాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగున ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సహాయం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమల నుంచి నూతన ప్రోత్సాహకాలు అందిన
అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం. ఆర్థిక సహాయం లభిస్తుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడడం. ఉద్యోగంలో అధికారులను అనుగ్రహంతో హోదాలు పెంచుకుంటారు. పాత రుణాలను తీర్చడానికి నూతన రుణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుంచి శ్రమ తగ్గుతుంది. చేపట్టినటువంటి పనిలో జాప్యం తొలగునం. అనారోగ్య సమస్యలు తొలగునం. అదేవిధంగా మాట పట్టింపులు తొలగునం. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. చేపట్టినటువంటి వ్యవహారంలో కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి గృహమున ఆనందంగా గడుపుతారు. వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన. బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. సంతానం విషయంపై అనుకూలత ఏర్పడుతుంది. శుభవార్తలు అందినం. దూరపు బంధువుల నుంచి అందినటువంటి వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందినం. తులారాశి వారికి శివనామ స్మరణ చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగునం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.